Audio Jungle. అది నేనే ఉంటాను ఓకేనా ఓకే అండి ఈ చెరువు కమిటీలో నేను కూడా ఒక మెంబర్ని. గత 15 సంవత్సరాల నుంచి బొమ్మని గుళ్ళోనే పెట్టుకుంటున్నారు. ఆడవాళ్ళంతా ఇక్కడ వాళ్ళంతా వచ్చి పూజ చేసుకుంటున్నారు. ఊరేగింపు రోజు కూడా ఊరు మొత్తం వస్తారు, జనం చాలామంది వస్తారు, అన్నీ శుభ్రంగా జరుగుతున్నాయి. గత సంవత్సరంలో కూడా ఇలాగే పేసీ పెడితే మేము కమిటీలో మాట్లాడి తాళం ఇప్పించాను, బొమ్మను పెట్టుకున్నారు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా మళ్ళీ మొదలయ్యింది అదే ఫీట్. ఎందుకంటే బొమ్మను పెట్టుకోకూడదండి, వినాయకుడి గుళ్ళో వినాయకుడి బొమ్మను పెట్టుకుంటానే తప్పేంటి? అది మేము అడిగాం కమిటీలో. మా ఎజెండాలో కూడా మొన్న పెట్టాను, నా సపరేట్గా నేను రాసేసాను, నా అభిప్రాయం నేను రాసేసాను. మిగతా వాళ్ళంతా అభిప్రాయాన్ని అంతా కలిపి రాశారు వాళ్ళు. మేము కమిటీ మెంబర్నండి అందులో. రాజు ఏందండి తాళం వేశారు తెలియదండి, వాళ్ళు చెప్పట్లా. మీటింగ్ వేయమన్నా మీటింగ్ వేయలేంత బట్టి. అది గుళ్ళో అందరూ గుళ్ళో అందరూ అసలు రాజకీయం పెట్టకూడదండి. గుళ్ళో అందరూ శుభ్రంగా పూజ చేసుకుని వెళ్ళే గుడి ఇది. గుళ్ళల్లో రాజకీయాలు పెడితే ఇంకేముంటుంది అసలు? అది గుళ్ళల్లో రాజకీయాలు ఉండకూడదు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అందరూ శుభ్రంగా పూజ చేసుకుంటారు, వెళ్తారు, ఎవరి దారిని వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు ఒక మెంబర్గా మీరు ఏం కోరుకుంటున్నారు చెప్పండి. గుళ్ళు తాళం తీయాలి, శుభ్రంగా పూజ చేసుకోవాలి, గుళ్ళో బొమ్మను పెట్టుకుంటే తప్పేంటని నేను అడుగుతున్నా. అది మీటింగ్ పెట్టలేదండి, అసలు పెట్టమని అడుగుతున్నా పెట్టట్లేదు చెప్పండి అని అడిగాను. 5 రోజులు అవుతుంది అడిగి, ఇంతవాటికి మీటింగ్. మెయిన్ కర్త ఆర్ సాంబశివరావు, ఆకుల ఉమామహేశ్వరరావు, నేను ధోని సాంబశివరావు నా పేరు. అంటే కమిటీ మెంబర్స్ మెయిన్ వాళ్ళే అంతా. అదే అట్లా 5-6 ఉన్నాం. అది మాది ఎర్రబాలెం గ్రామము. ఈ గుడి అనేది మొత్తం గ్రామ కమిటీకి, దీని మీద ఈ గుడికి ఒక కమిటీ ఉంది. ఈ గుడి అనేది ఊరు అందరికి సంబంధించిన గుడి ఇది. అయితే ఈ గుడిలో ఇప్పుడు వినాయకుడి గుడి 10-15 సంవత్సరాల నుంచి గుడిలో వాళ్ళు అని వీళ్ళు అని ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అందరూ వచ్చి పూజ చేసుకుంటారు, వెళ్తారు. ఈ గుడికి తాళాలు వేయటం అనేది కూడా సంప్రదాయంగా లేదు. ఎప్పుడు తాళాలు తీసేవంటే ఎవరు వచ్చినా ఏ టైంలో వచ్చినా పూజ చేసుకుంటారు, వెళ్తారు. అలాంటిది ఇప్పుడు గత సంవత్సరం నుంచి ఈ గుడిలో ఒక రాజకీయ రంగు పులిమి ఒక వర్గం వారు దీన్ని గుళ్ళో బొమ్మ పెట్టడానికి లేదు, తాళాలు వేస్తాం మేము అని చెప్పేసి దీన్ని తాళాలు వేసి గుళ్ళోకి అందరినీ ఎవరిని ఇది రానికుండా చేసే ఒక కుట్రని ఈ ఎర్రబాలెం గ్రామంలో చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏ పార్టీ అనే ఉంది, ఒక పార్టీ ఊళ్ళో ఒక వర్గం వారు అంటే ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి దీని అది మంచి పద్ధతి కాదు. గుడి అంటే ఊరందరూ సంబంధించింది కాబట్టి అందరూ రావాలి, అందరూ పూజ చేసుకోవాలి, అందరూ వెళ్ళాలి. కాబట్టి ఇది మంచి సంప్రదాయం కాదు. కాబట్టి ఈ గుడి తాళాలు తీసి ఈ గుడిలో బొమ్మ పెట్టుకోవడానికి దీనికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. కృష్ణవేణి.
నేను పుట్టింది ఇక్కడే, నన్ను ఇచ్చిన వేరే ఊరైతే ఆ స్వామి నన్ను ఇక్కడికే రప్పించుకున్నాడు. ఇది మేము పుట్టక ముందు నుంచే ఉంది ఈ గుడి, చాలా ప్రసిద్ధమైంది. కానీ ఎప్పటి నుంచో మా చిన్నప్పటి నుంచి మేమందరం కలిసి ఇక్కడ చిన్నపిల్లలం బొమ్మ పెట్టుకునేవాళ్ళం. ఎప్పుడూ లేనిది పోయిన సంవత్సరం నుంచి అబ్జెక్షన్ పెడుతున్నారు. ఒకటి ఆ స్వామికి సంకటహార చతుర్థి అని కొన్ని పూజలు ఉంటాయి, అప్పుడు అలాంటప్పుడు అభిషేకాలు చేయాలి. ఆ అభిషేకాలు చేయరు, గుడిని పట్టించుకోరు. ఒక ఏరువాక వినాయక చవితి అప్పుడు వచ్చి 2 రోజుల ముందు వచ్చి గుడిని క్లీన్ చేయటం అవన్నీ చేయటం చేస్తారు. మళ్ళీ వినాయకుడి బొమ్మ పెట్టుకుంటాం, చక్కగా చేసుకుంటాం, అంతా నిమజ్జనం అంతా అయిపోయింది. మరి ఇది పోయిన సంవత్సరం నుంచి ఇట్లా జరుగుతుంది, మనకైతే తెలీదు. ఇట్లా అబ్జెక్షన్ పెట్టకుండా ఉండాలని కోరుకుంటున్నాం. అది సభకు నమస్కారం అండి. నా పేరు ఉమారాణి. ఏదో రోజు వచ్చి దేవుణ్ణి స్మరించుకొని వెళ్తాము. అయితే తాళాలు వేసుకుంటున్నారు, మేము బయట దీపం పెట్టుకొని ప్రసాదం పెట్టుకొని దేవస్తంభం కాడ దండం పెట్టుకొని వెళ్ళిపోతున్నామండి. దీంట్లో ఏం లేదండి మాకు. లోపలికి ఎట్లా వెళ్తామండి? తాళం ఎత్తే బయటే చేసుకుంటాము, ఒకళ్ళతో మనకి ఎందుకు తగాలి? దేవుడు శుభ్రంగా ఉండాలి, అందరం చల్లగా చూడాలి. తాళం తీస్తే లోపలికి వెళ్తాము, తాళం తీపితే బయట నుంచి దర్శనం చేసుకొని వెళ్ళిపోతాం. అదండి మేము చేసేది. సులోచనండి. ఇంటి పక్కనే గుడి పక్కనే మా ఇల్లు. ఎప్పుడు నిత్య పూజ చేసుకుంటాం మేము వచ్చి. ఇప్పుడు తాళాలు వేసారు, లోపలికి వెళ్ళి దీపారాజన చేసుకుందామంటే బయట గాలికి దీపారాజన కూడా వెలగట్లే మాకు. మాకు అదే తాళం తీరితే మేము లోపల పూజ చేసుకుంటాము. సంకట చతుర్దశి రోజు పూజలు చేస్తాము, ఎప్పుడు నిత్య పూజలు చేసుకుంటాము మేము. తాళాలు కమిటీ వాళ్ళు వేసారు, ఎవరు వేసారో తెలియదు, తాళాలు ఇవ్వట్లేదండి. ఎవరిని వచ్చి అడుగుతున్నారు పూజ చేసుకోవడానికి, మాకు ఇచ్చారేమో తాళామని. మాకు ఇవ్వలేదండి అని చెబుతున్నాం మేము. అదే అండి.